సరే, ఈ వీడియో ఎండాకాలంలో ఈ సమ్మర్ సీజన్లో ఏసీ ఎఫిషియన్సీ కార్లో తగ్గినట్టుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ముందు అన్ని సీజన్లోనే ఇంత వేడి ఉండదు, టెంపరేచర్ బయట ఉండదు కనుక వచ్చిన ఏసీ మీకు కూలింగ్ సరిపోతుంది. కానీ సమ్మర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఎఫిషియన్సీ మనకి సరిపోయినట్టుగా అనిపిస్తుంది. దానికోసం మీకు అందరికీ సమ్మర్లో ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాము. సో ఫస్ట్ది ఈ కండెన్సర్ ఉంది కదండి, ఈ కండెన్సరు ఏసీ గ్యాస్లో ఉన్న లిక్విడ్ని అది కూల్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ పైపుల ద్వారా అది పాస్ అనేవి మనం కార్ వెళ్తున్నప్పుడు కార్ రన్నింగ్లో ఉండగా వచ్చే ఎయిర్ దాంట్లోకి ఈ గ్రిల్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ గ్యాస్ ఫ్లో అవుతున్న పైపుల్ని కూల్ చేస్తూ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈ మనం వర్షాకాలంలో వీటిలో బురదల్లో ఏమవుతుందంటే ఆ కండెన్సర్ చుట్టూ ఈ ఈ మట్టి ఈ బురదంతా కూడా అంటుపోయి ఉంటుంది. దానివల్ల ఈ గ్రిల్ ద్వారా వెళ్ళే ఎయిర్ వెళ్ళి దాన్ని ఇది అడ్డు ఉండడం వల్ల ఏ బురద మట్టి ఎన్ని అడ్డు ఉండడం వల్ల అది ప్రాపర్గా దాని పని అది చేయలేకపోతుంది, కూలింగ్ చేయడం అనేది చేయలేకపోతుంది. దాన్ని మనం వాటర్ తోటి లో ప్రెషర్ తోటి క్లీన్ చేస్తాం, అది కూడా చూపిస్తాం మీకు. వాటర్ది లోపల కండెన్సర్లో ఉన్న డస్ట్ని మురికిని క్లీన్ చేసుకోవాలి ఇలాగా. అంటే దాన్ని కండెన్సర్ మీద ఉన్న ఏదైతే స్టాగ్నేట్ అయిపోయిన మురుకు ఉంటుందో అదంతా దాని నుంచి ఈ వాటర్ వల్ల అంత క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత ఇంకా ఏసీ ఎఫిషియన్సీ ఇంకా బెటర్గా వస్తుంది అనమాట. సమ్మర్కి ముందు చేసుకుంటే సరిపోతుందండి, సమ్మర్ ఎంటర్ అవుతుందన్న ముందు ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది మిగతా సీజన్స్లో. నెక్స్ట్ రెండోది రేడియేటర్ కూలెంట్ సరిగా ప్రాపర్గా లేకపోతే కనుక ఏమవుతుందంటే ఇంజిన్ హీటు, ఈ సమ్మర్ హీటు ప్లస్ ఈ హీట్కి ఏమవుతుందంటే ఇంజిన్ క్యాబిన్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే క్యాబిన్ టెంపరేచర్ పెరిగిపోయిందో ఏసీ కరెక్ట్గా దాని పని తను చేసుకెళ్తున్నా కానీ అది ఈ హీట్ ఏమవుతుందంటే చుట్టూ ఉన్న దాని పార్ట్స్ ఏవైతే ఉంటాయి ఏసీకి సంబంధించిన పార్ట్స్ అవి హీట్ ఎక్కిపోతూ ఉంటాయి. దానివల్ల ఏసీ ఎఫిషియన్సీ పడిపోతుంది. కనుక కూలెంట్ కూడా ప్రాపర్గా పీరియాడికల్గా మార్చుకోవాలి, లేదంటే ఏసీ ఎఫిషియన్సీ అంత ప్రాపర్గా రాదు. మూడోది రేడియేటర్ ఫ్యాన్ 3 స్టేజ్లో తిరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. అవి స్టేజ్లు కానీ ఏ ఒక్క స్టేజ్ దాంట్లో సరిగ్గా ఆ ఫ్యాన్ స్పీడ్ మారకపోయినా ఏసీ ప్రాపర్గా పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కండెన్సర్, ముందు చూపించిన కండెన్సర్ని ఒకటి ఎదురు నుంచి వచ్చిన ఎయిర్ రన్నింగ్లో ఉన్న ఎయిర్ ద్వారా కూల్ అయ్యే సిస్టమ్ ఒకటి, రెండోది ఈ ఫ్యాన్ ద్వారా కూడా అక్కడ ఉన్న కండెన్సర్ని అది కూల్ చేస్తూ ఉంటుంది. సో థర్డ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది కో డ్రైవర్ సీటు. అంటే డ్రైవర్ అటువైపు పక్కన కూర్చుంటారు. ఇక్కడ పక్కనున్న సీటు ఏదైతే ఉందో ఈ మ్యాట్ అయితే కో డ్రైవర్ సీట్ దగ్గర ఉన్న మ్యాట్ దగ్గర ఎప్పుడు క్లీన్గా ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడి నుంచే రీసైకిల్ చేసుకుంటూ ఉంటుంది. లోపల బ్లోయర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ అంటే కూల్ అయిన ఎయిర్నే తిరిగి సర్క్యులేట్ చేయడం వల్ల కూల్ అయిన ఎయిర్నే మళ్ళీ రీచిల్లింగ్ చేయడం వల్ల తొందరగా కూల్ అవుతుంది. అది ఏ మోడ్లో ఉంటే చిల్లింగ్ వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, నీ వేలు పెట్టాం కదా, ఆ వేలు పెట్టిన దగ్గర మోడ్లో ఉండాలి. అది రీసైకిల్ కూలింగ్ అయిన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అది కూల్ చేసి లోపల పంపిస్తూ ఉంటుంది. అందులో సమ్మర్లో ఇప్పుడు కూడా ఆ మోడ్లోనే ఉండాలి. సో ఆ మోడ్లోనే ఉండాలి. రెండోది కో డ్రైవర్ సీట్ ఎప్పుడు కూడా దగ్గర ఉన్న మ్యాట్ ఎప్పుడు కూడా క్లీన్గా, మట్టి ఎప్పుడు ఉండకూడదు. ఎవ్రీడే ఆ మ్యాట్ క్లీన్ చేసుకోవడం బెటరు. లేదంటే అంటే దీని ద్వారా వెళ్ళిన డస్ట్ లోపలికి వెళ్ళిపోయి కాయిల్, ఏసీ ఫిల్టరు తొందరగా డస్టీ అయిపోతూ ఉంటుంది. సో అదొకటి రీజను. థర్డ్ చూడండి, ఈ గ్రిల్ ఏసీ వెంట్ ఉంది కదా, ఈ టోటల్ వెంట్లో ఈ వెంట్ ఎవరికి ఇచ్చారు అంటే ఈ కో డ్రైవర్ సీట్లో కూర్చున్న అతనికి ఈ వెంట్. సో అక్కడ ఉన్న 2 వెంట్లు ఎవరికి అంటే వెనకాల కూర్చున్న ఎవరైతే వెనకాల సీట్లో కూర్చుంటారో వాళ్ళకి అది సంబంధించిన వెంట్లు. ఆ 2 కూడా ఈ వెంటు కూడా వెనకాల సీట్లోకి వాళ్ళకి సంబంధించింది. ఆ చివరిని స్టీరింగ్ పక్కన ఉన్నది డ్రైవర్కి అది. ఓకే, నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్, ఈ వెనకాల ఉన్న వాళ్ళకి ఏదైతే ఉందో ఆ యాంగిల్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి, ఈ యాంగిల్లో ఉండాలి. ఎయిర్ ఏమవుతుందంటే ఈ 2 సీట్ల పైనుంచి
వెళ్ళి ఆ రూఫ్ని తాక్కుంటూ వెనకాల వాళ్ళకి వెళ్తుంది అనమాట. జనరల్గా వెనకాల వాళ్ళకి వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళకి ఈ వెంట్స్ని వాళ్ళకే కేటాయించాలి. ఇది డ్రైవర్కి ఆ వెంట చివరినున్న ఆ డ్రైవర్కి ఆ చివరినున్న అది చూపించవా, ఆ డ్రైవర్కి ఆ చివరినున్న వెంట్ అనేది ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి. ఇది 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 వచ్చేసరికి కో డ్రైవర్ పక్కన కూర్చున్న సీట్ల వాళ్ళకి ఇది కేటాయించబడుతుంది. ఈ మోడ్ ఎప్పుడు కూడా 2లోనే ఫ్యాన్ స్పీడ్ 2లోనే మెయింటైన్ చేయాలి. ఎక్కువ చిల్లింగ్ కావాలనుకుంటే 2లో మెయింటైన్ చేయాలి. 3లోకి వెళ్తారు కంటే ఏసీ యొక్క చల్లదనం అనేది తగ్గిపోయి బ్లోయింగ్ ఎక్కువగా వస్తుంది, ఎయిర్ ఫాస్ట్గా వస్తుంది. రెండోది ఏంటంటే ఈ కాళ్ళకి ఫేస్కి ఉన్న మోడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మోడ్లో పెట్టుకోవాలి, చిల్లింగ్ బాగా వస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా మినిమంలో ఉండాలి. మినిమమ్ బ్లూ కలర్ దాంట్లో కిందకి ఉండాలి. సో ఈ విధంగా సమ్మర్లో కార్లో ఏసీ ఈ విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే కనుక ఇంకొక రకమైన ఈ పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి వెహికల్ మనం ఎండలో ఉంచేస్తాం, ఏదో పని మీద షాపింగ్కో లేదంటే ఇంటి బయట వదిలేసి మధ్యాహ్నం నుంచి వెహికల్ తీయడానికి ట్రై చేస్తాం కదా. అప్పుడు ఆల్రెడీ కార్ ఎండలో ఉందనుకోండి, అప్పుడు వెళ్ళిన వెంటనే మనం సీట్లో కూర్చుని ఏసీ ఆన్ చేయగానే ఆల్రెడీ లోపల చాలా హీట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే త్వరగా కూలింగ్ రూమ్ అంతా ఫిల్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పవర్ విండోస్ వెహికల్ స్టార్ట్ చేసుకుంటారు. స్టార్ట్ అయిన తర్వాత ఆ పాస్లో పెట్టే వెహికల్ స్టార్ట్ అయిన సెకండ్స్ పవర్ విండో 4 డోర్లు ఓపెన్ చేసేస్తాము. 4 డోర్లు ఓపెన్ చేసేసి ఉంచేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న హీట్ ఏదైతే ఉందో అదంతా బయటకు త్వరగా వెళ్ళిపోతుంది. 5 to 6 సెకండ్స్లో మొత్తం వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఏసీ ఆన్ చేసుకుని పవర్ విండోస్ క్లోజ్ చేసుకుంటే కనుక మీకు తొందరగా ఏసీ ఫిల్లింగ్ కనబడుతుంది. లేదంటే అదే హీట్లో మీరు వెళ్తే దానివల్ల త్వరగా ఏసీ ఫిల్ అవ్వడానికి రూమ్ లోపల ఆల్రెడీ హీట్ ఉండిపోతుంది కనుక ఎక్కువ టైం పడుతుంది. మీరు పవర్ విండోస్ డౌన్ చేసుకుని 5-6 సెకండ్స్ నుంచి తర్వాత వెహికల్ స్టార్ట్ చేసుకుని ఏసీ ఆన్ చేసుకున్నారు త్వరగా ఏసీ లోపల రూమ్లో ఫిల్ అవుతుంది. కార్లో ఏసీ ఈ విధంగా మీరు మెయింటైన్ చేయగలిగితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.